దేవుడు కనాను దేశం నడిపించడానికి మరి 100 మందినో 1000 మందినో పిలవచ్చు, కానీ ఒక్కళ్ళనే పిలిచాడు. ఎవరిని? అబ్రహామును దేవుడు మొదట పిలిచాడు. మరి ఎక్కువ మందిని పిలిస్తే బాగుంటుంది కదా, కానీ దేవుడు అలా పిలవలా. ఎవరిని పిలిచాడు? ఎంతమందిని? ఒక వ్యక్తినే. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, దేవుడు ఎందుకు అబ్రహామును మాత్రమే పిలిచాడు అంటే దానికి ఒకటే కారణం. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడే వారికి ఉంటారో దేవుడు వారినే పిలుస్తాడు. ఎవరైతే దేవుని చిత్తము చేయుట కొరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు చేయమన్న దానిని చేయడానికి, వెళ్ళమన్న చోటకి వెళ్ళడానికి ఎవరైతే దేవునికి అనుకూలముగా ఉంటారో వారినే దేవుడు పిలుస్తాడు, వారినే వాడుకుంటాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, మనము ఒక్కరమే ఈ భూమి మీద మరి ఒక కుటుంబము, లేకపోతే ఒక గ్రామము, ఒక నగరము, ఒక పట్టణము, ఒక దేశము, ఒక రాష్ట్రం, ఇట్లాగూ మరి చూస్తే మరి 10ల దగ్గర నుండి 100ల దగ్గర నుండి 1000 దగ్గర నుండి లక్షల దగ్గర నుండి కోటి, మరి ఇలాగూ ఆ యొక్క మనుషులైన వారు, ప్రజలైన వారు పెరుగుతూ ఉంటారు. కానీ పరలోక రాజ్యము చేరడం కొరకు మాత్రము, అంటే ఈ భూమి మీద ఏదైనా పని చేయాలంటే మనము చేయలేకపోతే ఎవరినైనా పిలుస్తాం, వాళ్ళ సహాయం చేత మనము ఆ పని చేయించుకుంటాం. కానీ పరలోక రాజ్యం ఒక వ్యక్తి చేరాలంటే ఎవరి సహాయము కూడా మనకి పనిచేయదు. మన యొక్క భక్తి, మన యొక్క నీతి, మన యొక్క పరిశుద్ధత, మన హృదయ శుద్ధి, మనము దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినటువంటి ఆ సాక్ష్యము, ఇవి మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. కానీ మరి మిగిలినటువంటి ఆ అర్హతలు అనేటువంటివి ఏవి కూడా మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు కీర్తనలు 15వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూసారా, పరలోక రాజ్యం ఒక వ్యక్తి చేరాలంటే ఒక అందము, లేకపోతే చదువా, ఒక ఉద్యోగమా, ఒక ఆస్తియా, లేకపోతే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతల అంటే అవి ఏవి కూడా దేవుడు అక్కడ మెన్షన్ చేయాల. ఏమి చూపిస్తున్నాడు అక్కడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కాబట్టి దేవుని యొక్క పరలోక రాజ్యం చేరడానికంట మరి అనేక మంది, అంటే కొంతమంది అసలు పరలోక రాజ్యం కొరకు కాదు, కానీ దేవునిని ఎందుకు నమ్ముకుంటారు, దేవునిని ఎందుకు వెంబడిస్తారు అంటే వారి ఆశలు వేరు, వారి ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క గోల్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. కానీ మనము దేవునిని ఎందుకు వెంబడించాలనేటువంటి సత్యాన్ని మొదట మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకోనకపోతే మనము తరువాత చేసేటువంటిది అంతా, ఆ ప్రయాసంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్య జీవము చేరాలి అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్తోనే మనం ప్రభువుని వెంబడించాలి. దేవుడు మన ముందు పెట్టినటువంటి ఆ ఉద్దేశము, ప్రణాళిక, ఆ పని అనేటువంటిది ఏమై ఉన్నదంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము, అంటే ఈ అశాశ్వతమైనటువంటి ఈ భూమి, ఇది శాశ్వతమైనటువంటిది కానే కాదు. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవడం కొరకు దేవుడు నరావతారిగా ఈ లోకములో జన్మించి ఆయన పరలోకము నుండి ఎందుకు వచ్చాడు అంటే, పరలోకం అనేటువంటిది ఒకటి ఉన్నది అని మనకి తెలియచేయడం కొరకు. అంతకుముందు ఎవరికి తెలుసు పరలోకం ఉందని? ఎవరికి తెలియదు. కొంతమంది భక్తులు చూశారు, దర్శనం ద్వారా దేవుడు వారికి ఆత్మీయమైనటువంటి జ్ఞానం ద్వారా అర్థం చేశాడు. అందుకే దావీదు భక్తుడు
16వ కీర్తనలో రాస్తాడు ఏంటంటే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికెను అని ఆ 16వ కీర్తనలో దావీదు మాట్లాడతాడు. అంటే అతనికి దేవుడు అర్థం చేశాడు, ఈ రాజ్యము కాదు, ఈ పరిపాలన కాదు, ఈ సంతోషము కాదు, ఈ ఆనందము కాదు, ఈ లోకములో మనము మరి కలిగి ఉన్నటువంటిది ఏది కూడా అది స్థిరమైనది కాదు, కానీ అది మనోహరమైనటువంటిది కాదు, కానీ మనోహరమైనటువంటిది ఒకటి ఉన్నది అని దేవుడు తనకి ఆత్మ ద్వారా గ్రహించేశాడు. ఈనాడు మరి దేవునిని వెంబడిస్తున్నటువంటి అనేక మంది మరి గ్రహించలేనటువంటి ఆ సత్యం ఏంటంటే, మనం ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాం, ఎందుకు వెంబడించాలి అనేటువంటి ఈ రెండు ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఒక వ్యక్తి యొక్క మదిలో మెదిలినప్పుడే ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి దేవుడు నిర్దేశించినటువంటి ఆ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించగలడు. గమ్యాన్ని చేరలేడు, తెలుసుకున్నంత మాత్రాన గమ్యాన్ని చేరలేడు, కానీ ప్రయత్నిస్తే మాత్రము ఆ వ్యక్తి గమ్యము చేరడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటంటే ఆత్మీయమైనటువంటి సత్యము. కాబట్టి పరలోక రాజ్యము ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించుకుని దీనుడై ఈ లోకములో మనస్వారూప్యములో జన్మించడం వలన, ఆయన ఈ భూమి మీద పుట్టి మనకు బోధించడం వలన తెలిసింది. అయినా కానీ అనేక మంది నమ్మలేనటువంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే పరలోక రాజ్యము చేరడం అనేటువంటిది అది ఎంతో కష్టము కాదు కానీ అది ఉన్నది అని నమ్మడం కష్టం. పరలోక రాజ్యం ఉన్నది అని నమ్మడం కష్టం. ఉన్నది అని తెలుసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది ఇంకా కష్టం. ఎప్పుడు కష్టము అంటే, మనము రుచి చూడనంత వరకు, దేవునిని రుచి చూడనంత వరకు కూడా మనకి భక్తి ఎంతో కష్టంగా ఉంటుంది, మనకి ఎంతో కష్టం. కానీ యెహోవాను రుచి చూచి తెలుసుకుని, ఆయన రుచి చూచిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, మనము ఆయన లేకుండా మనం ఉండలేము, ఆయన వెంట మనం నడవకుండా ఉండలేము, ఆయన మాట వినకుండా ఉండలేము, ఆయనతో మనము మాట్లాడకుండా ఉండలేము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండలేము, ఆయన నామాన్ని స్తుతించకుండా ఉండలేము, ఆయన నామాన్ని ప్రార్థించకుండా మనం ఉండలేము. అప్పుడే మనము అనగలుగుతాం ఏంటంటే, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. కాబట్టి ఇలాంటి మనసు కలిగినటువంటి వారే ఎక్కడుంటారు? అక్కడ ఉంటారు. దేవునితో భూమి మీద సహవాసం లేని వారు, దేవునిని భూమి మీద ప్రేమించలేని వారు, దేవునిని భూమి మీద స్తుతించలేని వారు, దేవునిని భూమి మీద ఘనపరచలేనటువంటి వారు, దేవునిని భూమి మీద మరి పూర్ణ హృదయంతో ఆరాధించలేనటువంటి వారు పరలోకములో ఉండలేరు. పరలోకములో ఎవరు ఉంటారంటే, భూమి మీద ఎవరైతే దేవునిని వారి పూర్ణ హృదయముతో ఆరాధించే వారు ఉంటారో వారు పరలోకములో ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ఐగుప్తులో ఉన్న బానిసత్వములో నుండి, ఆ బంధకాలలో నుండి వారిని బయటికి తీసుకువస్తూ వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఆ కనాను, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశంలోనికి మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి అని వారిని నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించినాడు. రెండవది ఏంటంటే, ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోవడానికి ఆయన ఇష్టపడాడు. ఆయన ఆ వాగ్దానం చేసినాడంటే దానిని నెరవేర్చడానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను, ఆ వాగ్దానాన్ని తన ప్రజలైనటువంటి వారి జీవితాల్లో దానిని నెరవేర్చడం కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారిని వెనుక ఉండి ఒక మందను గనుక ఒక కాపరి తోలినట్లుగా వెనుక ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారికి ఒక దిశ నిర్దేశం చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వారిని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, వారు అనేకమైనటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆశలతో వారు ముందుకు నడవలేనటువంటి పరిస్థితులు కనబడ్డాయి.
మరి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు 5వ వచనం నుండి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం క్రిందకు చదివినట్లయితే, యోర్దాను ఇద్దరినున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఎలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అరాబులోను మన్యములోను లోయలలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటినీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీస్ వరకు వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాముకు ఇస్సాకు యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. మరి చూడండి, దేవుడు వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహామును ఇస్సాకును యాకోబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును ఇస్సాకును యాకోబును జ్ఞాపకం చేసుకుని వారికి ఏమి చెప్తూ ఉన్నాడంటే, ఆయన వారితో ఏమి వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానమును వారికి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడంట మనుషులైన వారికి, అంటే తనను ప్రేమించే వారికి, తన బిడ్డలైనటువంటి వారికి ఆ శ్రేష్టమైన ఈవులను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. మనము మన పిల్లలైన వారికి ఎలాగైతే మనము శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటామో, దేవుడు కూడా ఏం చేస్తాడంట, మనకంటే ఆయన ప్రేమమయుడు, మనకంటే గొప్పవాడు, మనకంటే సంపన్నుడు, మనకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు అధికమైన జ్ఞానము కలిగినటువంటి వాడు గనుక దేవుడు తన బిడ్డలైన వారికి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి వారు మరి ఐగుప్తులో సుమారుగా 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. బానిస జీవితం అనేటువంటిది వారు ఐగుప్తులో ఉన్నది కావచ్చు, లేకపోతే బయట వారు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అన్ని సంవత్సరాలు వారు ఎన్నో ఇబ్బందులు పడిన మరి పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి ఆయన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. కానీ వారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారట. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, 7-6 వచనంలో, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును, ఈ పర్వతము యొద్ద మీరు నివసించిన కాలము చాలును అంటున్నాడు. మరలా రెండవ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా, అంతటా యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. దేవుడు వారిని ముందుకు నడిపించాలి అని అనుకుంటున్నాడు. కానీ వారంట ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అంటే, అక్కడక్కడే తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నారట. ఈనాడు కూడా మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకము చుట్టూ తిరిగేవారిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. లోకాశల చుట్టూ తిరగడము దేవునికి ఇష్టం లేదు. మన శరీర పరుదులలోనే మన యొక్క మనస్సు, మన ఆశలు, ఆలోచనలు ఉండడం అనేటువంటిది అది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. మనము దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదముల కొరకు, ఆత్మీయమైనటువంటి జ్ఞానము కొరకు, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నిత్య జీవము కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నామని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆ యొక్క మనస్సు అనేటువంటిది ఎలా పని చేయాలి అంటే, దేనిని వెంబడించాలి అంటే ప్రభు చెప్తా ఉన్నాడు. ఆనాడు మరి ఆ యొక్క గలిలయ, సమరయ, యోదయ ప్రాంతాలలో ప్రభు సంచరిస్తూ అనేక మందిని ఆయన పిలిచాడు. మీరు నన్ను వెంబడించండి. మనము ఆయన వెంట నడవడానికి దేవుడు ఇష్టపడతాడు. మనము లోకము చుట్టూ తిరగడానికి ఆయనకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు. వారు ఆ మన్యము చుట్టూ తిరుగుతున్నారు.
ఆ యొక్క ప్రాంతం ఆ పర్వతము చుట్టూ తిరుగుతూ ఉన్నారట. అయితే దేవుడు అంటున్నాడు, ఇక ఈ పర్వతము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలును, ఆ మన్యము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలును, ఈ లోకము కొరకు లోకాశల కొరకు జీవించినటువంటి కాలము చాలును. యేసు ప్రభు అందుకే వాళ్ళని పిలిచాడు. ఈ సముద్రములో చేపలు పట్టడము ఈ ఎప్పటి వరకు చాలు, ఇక నీవు నన్ను వెంబడించు, నీవు ఈ పని చేయడము ఇక చాలు, నీవు నన్ను వెంబడించు. అనేక మందిని పిలిచినప్పుడు వారు అబ్రహాములాగా వాళ్ళు కూడా వారి వృత్తులను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించుట వలన మనకు ఏమిటి అంటే ఈ లోకములో ఒక వ్యక్తి జీవితము సంతోషముతో, ఆనందముతో, మరి సమృద్ధితో, నిత్య పరలోక ఆనందముతో నింపబడి ఉండాలంటే ప్రభువును మనం సంపూర్ణముగా వెంబడించాలి. వారు వెంబడించారు. ఎలా వెంబడించారు? వారు విడిచి వెంబడించారు. లోకాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు. పాపాన్ని విడిచి ప్రభువుని వెంబడించినారు. వారి స్వభావాలను, సహజమైన స్వభావాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినారు. వలలు, దోణెలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినారు. వారి రక్త సంబంధులను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినారు. వెంబడించడం అంటే ఏదో మనం బైబిల్ పట్టుకుని ఒక గంట, 2 గంటలు, 3 గంటలు దేవుని సన్నిధిలో మనము ఇల్లును వదిలి మందిరానికి వెళ్ళి మరలా వచ్చి లోకంలో జీవించడం అనేటువంటిది కానే కాదు. వెంబడించడము అంటే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఇంటిలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ప్రభువుతో మన యొక్క మనసు నడుస్తూ ఉండాలి. హనోకు దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలండి? వారమా, నెల, 2 నెలల, 3 నెలల, 100 సంవత్సరములు ప్రభువుతో నడిచినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హనోకు దేవునితో నడిచాడు. అలాగే మనము కూడా వెంబడించడము అంటే, నడవడము అంటే మనము విడిచి వెంబడించాలి. నేను ఒక పాట రాశాను, విడిచి వెంబడించుటయే దేవుని స్తుతించుట. విడిచి వెంబడించుటయే దేవునిని ప్రేమించుట. విడిచి వెంబడించుటయే దేవుని చిత్తము చేయుట. విడిచి వెంబడించుటయే దేవుని వాక్యము నెరవేర్చుట. పల్లవి. మనం విడిచి వెంబడిస్తేనే దానికి పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితానికి పరిపూర్ణమైనటువంటి ఆ స్థితి అనేటువంటిది వస్తుంది. అదే దేవునిని ప్రేమించడం, అదే దేవునిని స్తుతించడం, అదే దేవుని చిత్తము చేయడం, అదే వాక్యానుసారమైనటువంటి జీవిత సాక్ష్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఎంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారో అందరి గురించి రాస్తే అది ఒక 100 చరణాల పాట అయిపోతుంది. కానీ ఒక 5 చరణాలు మాత్రమే నేను రాసినాను. అబ్రహాము విడిచి వెంబడించాడు, సొంత ఊరిని విడిచి వెంబడించినాడు. ఎందుకోసం? దేవుడిని విడిచిపెడితే నాకున్న ఆస్తి ఒక 10 రెట్లు అయిపోతుంది, లేకపోతే దేవుడు చెప్పినట్లుగా 100 రెట్లు, 100 రెట్లు అయిపోతుంది అని ప్రభువుని అతడు వెంబడించలేదు. ఎందుకు వెంబడించినాడు అంటే, దేవుని మాట వింటే నాకు మంచిది, దేవుని మాటకు లోబడితే నాకు మంచిది, దేవుని చిత్తము చేస్తే నాకు క్షేమము. ఆ ఉద్దేశముతో దేవుని వెంబడించినాడు. కానీ నేను ప్రభువుని వెంబడిస్తే నా ఆస్తి ఇంకా 100 రెట్లు అయిపోతుంది, నేను ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ మనుషులందరిలో కూడా ఎంతో ధనవంతుడను, నేను ఎంతో ఐశ్వర్యవంతుడను, ఎంతో పేరు కలవాడుగా నేను అయిపోతాను అని చెప్పి అనుకోలేదు. కానీ దేవుడు తనను పిలిచినప్పుడే అతనికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నన్ను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆ సత్యం ఎవరికి అర్థమైందంటే, అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలో రాసినాడు. పునాదులకు నిరీక్షణకు ఆధారం లేనటువంటి ఆ కాలములో అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు అతడు నిరీక్షించాడు. ఏమిటి ఆ పునాదులు కలిగిన పట్టణము అంటే, దేవుని పరలోక రాజ్యం.
నీ కొరకు నా కొరకు ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా ప్రభువును వెంబడించేటువంటి వారిగా ఉంటారో వారందరి కొరకు కూడా దేవుడు నిర్మించినటువంటి ఒక మహిమ కలిగినటువంటి పట్టణము, మహిమ కలిగినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో ఎవరుంటారంట? నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, దేవుడు ఉంటాడు, దేవుని దూతలు ఉంటారు. అక్కడ పాపులకు అక్కడ స్థలము లేదు, విగ్రహారాధికులకు అక్కడ స్థలము లేదు, వ్యభిచారులకు అక్కడ స్థలము లేదు, అబద్ధికులకు అక్కడ స్థలము లేదు, ప్రభువును వెంబడించలేనటువంటి వారికి అక్కడ స్థలము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుడు ఒక శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలనుకుంటే వారికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నది, చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దేవునికి మన హృదయంలో చోటిస్తే, దేవుని వాక్యం అంటే మనలో ఉంటే దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును అని ఉంది. దేవుని వాక్యం అంట వేగముగా పరిగెత్తును. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మన హృదయము పరలోక రాజ్యానికి చేరుట కొరకు అదంట వేగముగా పరిగెత్తుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి గమనించినట్లయితే పరలోక రాజ్యము చేరడానికి దేవుడు మనలందరినీ కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే కనానులో ప్రవేశింప చేయడానికి దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడో, మరి ఆ కనానే పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి మనమందరమును కూడా మరి నిత్య జీవమును పొందుకోవడానికి మనము సిద్ధపడవలసినటువంటి ఆ యొక్క దినములు ఈ దినములు. నిత్య జీవమును సంపాదించుకొనడానికి సిద్ధపడవలసినటువంటి దినం ఎప్పుడో ప్రారంభమైంది. పౌలు, అపోస్తుడైన పౌలు మరి సుమారుగా 17వ శతాబ్దంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అపోస్తుడైన పౌలు రక్షణ పొందాడు. పౌలు రక్షణ పొందినటువంటి ఆ కాలంలో తన ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడైనటువంటి ఆ తిమోతికి ఒక లేఖ రాసినాడు, ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏమని రాసినాడు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ తిమోతిని ఎలా ప్రేరేపిస్తున్నాడు, దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు, దేనిని వెంబడించమంటున్నాడు, దేని కొరకు సిద్ధపడమంటున్నాడు, దేనిని సంపాదించుకోమంటున్నాడు, దేనిని పట్టుకోమంటున్నాడు, మరి అక్కడ ఆ వచనాలలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాంటి ఉద్దేశముతో ఆయన మరి ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి ఉద్దేశముతో అనేక మందిని ఆయన దగ్గరికి పిలిచినాడు, ఆయన యొక్క సత్యమును, ఆయన ఆత్మీయమైనటువంటి మార్గాన్ని వాళ్ళకు బోధించినాడు. ఎందుకోసము అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆనందము, ఈ లోకములో ఉన్నటువంటి ఏది కూడా మీకు ఇవ్వనటువంటి సంతోషాన్ని నేను చూపించే మార్గంలో మీరు నడిస్తే మీరు పొందుకోగలరు. శిష్యులకి అదే చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఈ మూడిటిని జయించినప్పుడే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. మనము చేసే ప్రతి పని వెనుక, మన ఆలోచన వెనుక ఈ మూడు ఉండకూడదు. ఏమిటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. ఇంకోటి చేరింది, ఏమి సంపాదించుకుందామా. ఈనాడు దేవుని సేవ కూడా ఎలా జరుగుతుంది అంటే ఒక దురుద్దేశముతో దేవుని సేవ జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసుప్రభు ముందే చెప్పాడు, ఏమనంటే ఏర్పరచబడిన వారిని సైతము కూడా అపవాది పడగొడతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈనాడు మరి మనము చేసేటువంటి భక్తి వెనుక ఏముండాలి అంటే ఆత్మీయమైనటువంటి భావాలు ఉండాలి, ఆత్మీయమైన ఆలోచనలు ఉండాలి, ఆత్మీయమైనటువంటి ప్రవర్తన ఉండాలి, ఆత్మీయమైనటువంటి నడక ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది లోపించినట్లయితే మనము ఈ భూమి మీద ఎంత కాలము భక్తి చేసినా కానీ, దేవుని పేరు మీదుగా మనం ఎన్ని చేసినా కానీ ఆ భక్తి ఏమైపోతుంది? ఒక దినమందు వ్యర్థమే.
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభువా ప్రభువా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఆనాడు అనేక మంది ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా అని వారు చెప్పుదురు. అయితే నేను అక్రమము చేయవరలరా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాను అంటున్నాడు ప్రభు. ఈనాడు అనేక మంది దేనిని వెంబడిస్తున్నారు అంటే పరలోక రాజ్యాన్ని కాదు, నిత్య జీవాన్ని కాదు, దేవుని చిత్తాన్ని కాదు, దేవుని వాక్యాన్ని కాదు, దేవుని ఆశలను కాదు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి భావాలను కాదు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దానినే ఎక్కువగా మనుషులు ప్రేరేపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి అక్కడ తిమోతికి పౌలు యేసుప్రభు శిష్యులకు చెప్పినట్లుగానే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలిగినటువంటి అపోస్తులుడైన పౌలు కూడా ఏం చేస్తున్నాడు, తన సువార్తలన్నిటిలో కూడా, తన పత్రికలన్నిటిలో కూడా ఆత్మీయమైనటువంటి భావజాలం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ తిమోతి చదవండి తీస్తే తిమోతి 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివినట్లయితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే లోక సంబంధమైనటువంటి ఆశలను, లోక సంబంధమైన పనులను, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలన్నిటిని విడిచిపెట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. తర్వాత దానిని పొందుటకు నీవు పిలువబడితివి, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చాలమ్మా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు నీవు పిలువబడ్డావు? ఈనాడు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి ఎందుకు దేవుని సన్నిధికి నీవు పిలువబడ్డావు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనము తెలుసుకోవాలి. దీనిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు సంఘం అనేటువంటిది ఉండుట అనేది అది ఎంతో విచారకరం. చూడండి, ఇది ఎప్పుడు ఎన్నో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అపోస్తులైన పౌలు రక్షణ పొందినాడు, మారుమనసు పొందినాడు, తన పాపమును విడిచిపెట్టాడు, తన లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. దేవుని చిత్తము చేయుట మంచిది అని, దేవుని మాట వినుట మంచిది, దేవుని వాక్యానికి లోబడడం మంచిది, అది నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుంది అని చెప్పి ఆ యొక్క లోకంలో తను సంపాదించుకున్నదంతా కూడా ఒక పెంటతో సమానముగా ఎంచుకుని వాటన్నిటినీ విడిచిపెట్టి లాభకరమైనటువంటి ఆత్మీయ మార్గంలో అతడు నడిచాడు. నడవడమే కాకుండా అనేక మందికి ఆ యొక్క మార్గాన్నే తెలియచేశాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆనాడు మానవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, మరి యేసుక్రీస్తు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏమైనదో దానిని మనము గుర్తించవలసింది ఏమిటంటే, మనమందరము కూడా ఈ భూమి మీద సంతోషమైన, శ్రమలైన, కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడుండాలంటే మనం పరలోకములో ఉండాలి. ఈ భూమి మీద మనం శ్రమలు పొందిన పిమ్మట మనం పరలోక రాజ్యంలో ఉండాలి అని అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యములలో ఆ వాక్యాన్ని చెప్తాడు, బోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధముగా మనము నడిచినట్లయితే, దేవుని ఆలోచనకు విరుద్ధముగా మనం నడిచినట్లయితే ఎలా? అది దేవునికి సంతోషమా? దేవునికి అది ఇష్టమా అంటే కానే కాదు. అందుకే మీరు ఇక్కడ భూమి చుట్టూ తిరిగినటువంటిది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా అక్కడక్కడే మనము తిరిగేవారిగా మనం ఉండకూడదు. మన యొక్క భక్తి జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో, దేవునిని వెంబడించే విధానంలో మన యొక్క ఆలోచనలు మారాలి.
మన యొక్క ఆత్మీయత అభివృద్ధి చెందాలి. మనము పరలోకం వైపు మన యొక్క అడుగులు మరి నడిచేలాగా మనము అలాంటి ఉద్దేశాలను మనం కలిగిన వారిగా, ఆశలు కలిగిన వారిగా ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి వాక్య సత్యం యెషయా గ్రంథంలో కూడా 35వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక వాక్యము అక్కడ రాయబడి ఉన్నది. 35వ అధ్యాయము 8వ వచనం. ఎవరైతే పరలోక రాజ్యమును సంపాదించుకుంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో అటు వారందరూ పొందుకునేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తరల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములతో గలవారై వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పులను ఎగిరిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువునందు మరి ఆనందించేవారు ఉంటారో, ఎవరైతే ప్రభువును మరి వెంబడించేవారు ఉంటారో, ఆయన మాట ఆయన చిత్తమును మరి విని లోబడేవారు ఉంటారో, వారి జీవితాలలో దేవుడు చేయనైనటువంటి కార్యం ప్రకటన గ్రంథంలో కూడా ఉండదు. ఇకను దుఃఖం ఉండదు, ఏడ్పును ఉండదు. వారు ఏం పొందుతారంట? నిత్యము సంతోషము, సమాధానము, నెమ్మదిని దేవుని సన్నిధిలో వారు పొందుకుంటారని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ లోకములో మరి ప్రభువును వెంబడించే విధానంలో మన యొక్క ఉద్దేశాలు, మన ఆలోచనలు సరైనవిగా